హాయ్ పిల్లలు, నేను మీ అనూష మాధవస్వామి. ఈరోజు కథ తెలివైన కుందేలు విందాం. తెలివైన కుందేలు మరియు సింహం కథ. ఒక గాఢహరిత అడవిలో జంతువులంతా భయంతో జీవించేవారు. ఒక బలమైన సింహం రాజుగా ఉండేది. ప్రతిరోజూ అది ఒక జంతువును వేటాడేది. అప్పుడు జంతువులందరూ కలిసి ప్రతిరోజు ఒక వాలంటీర్ను సింహం వద్దకు పంపుదాం అని నిర్ణయించారు. ఒకరోజు చిన్నదైన తెలివైన తెల్ల కుందేలు తన వంతుగా పంపబడింది. కాని సింహం దగ్గరకు తొందరగా వెళ్లకుండా సేదతీరి పూల వాసన పీలుస్తూ గాలిలో తేలుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. అతని మనస్సులో ఓ తెలివైన ప్లాన్ సిద్ధంగా ఉండింది. సింహం గట్టిగా అరిచింది. ఇంత ఆలస్యం ఎందుకు? కుందేలు వినయంగా తలవంచి అన్నాడు. మహారాజా, ఇంకొక సింహం నన్ను ఆపింది. అదే నిజమైన అడవి రాజునని అంటోంది. సింహం గర్జించి అన్నాడు. నన్ను దాని వద్దకు తీసుకెళ్ళు. కుందేలు సింహాన్ని ఒక పాత రాయి బావి దగ్గరకు తీసుకెళ్లాడు. అతను లోపల దాగున్నాడు అన్నాడు కుందేలు. సింహం లోపల చూశాడు. తన ప్రతిబింబం కనిపించింది. అదే నా శత్రువు అన్నాడు. తనపై కోపంతో లోపలికి దూకేశాడు. అక్కడినుంచి ఇక బయటికి రాలేదు. అది మొదలుకొని అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. తెలివైన చిన్న కుందేలు తన చిట్టి బుద్ధితో శక్తిమంతమైన సింహాన్ని ఓడించాడు. నీతి వాక్యం మోరల్: బలం కంటే మేధ శక్తి గొప్పది.